హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరేంద్ర ఇన్ఫో. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకి. అదేనండి, అమరావతి రాజధాని ప్రాంతంలో వరద ముంపును అరికట్టడానికి అత్యంత కీలకమైనది కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం. కొండల దిగువన ప్రకృతి ఒడిలో నిర్మించిన ఈ పంపింగ్ స్టేషన్ మరియు హెడ్ వర్క్స్ రాజధాని ప్రాంత నీటి నిర్వహణలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ కొండవీటి వాగుకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే పేరేచర్ల, మేడికొండూరు కొండల నుండి వచ్చిన వాన నీరు ఈ కొండవీటి వాగులో అయితే కలుస్తున్నాయి లాము వద్ద. అక్కడ నుంచి పాలవాగు, పొటేళ్ల వాగులు ఈ మూడు కలిసి కృష్ణానది పక్కనే ఉన్న కొండవీటి వాగు వద్దకైతే వచ్చేస్తాయి. ఈ కొండవీటి వాగులోని నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోసే పథకమే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం. అయితే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి వచ్చేసరికి మొత్తంగా 237 కోట్లతో అయితే ఈ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని అయితే నిర్మించారు. ఈ పథకానికి వచ్చేసరికి సీఎం చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు 3వ నెల 2017లోనే శంకుస్థాపన అయితే చేయటం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి రాజధానిలో నుంచి వచ్చిన వాటరు. ఇవి వాటరే కృష్ణానదిలోకి ఈ పంపింగ్ స్టేషన్ ద్వారా అయితే పంపింగ్ చేస్తాయి. ఇక్కడ మొత్తం 16 పంపులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క పంపు యొక్క సామర్థ్యం వచ్చేసరికి 350 క్యూసెక్కులు నీటిని తోడిపోయగల సామర్థ్యం ఉన్న పంపులనైతే అమర్చారు. మొత్తంగా 5000 క్యూసెక్కుల నీరునైతే పంపింగ్ చేయవలు. ఇక ఇవి కొండవీటి వాగు మొత్తం 29.5 కిలోమీటర్లు ప్రవహించి, అంటే ఈ కాలువల ద్వారా వచ్చి కృష్ణానదిలో అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం యొక్క పంపుల ద్వారా కృష్ణానదిలోకి అయితే కలుస్తుంది. ఇక ఈ పంపింగ్ స్టేషన్ని ట్రయల్ రన్ వచ్చేసరికి సెప్టెంబర్ 9, 2018లో అయితే స్టార్ట్ చేశారు. అంటే ట్రయల్ రన్ అయితే వేయటం జరిగింది. ఈ యొక్క పథకాన్ని సెప్టెంబర్ 16న 2018లో, అంటే మొత్తంగా 18 నెలల్లోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన వర్క్నైతే పూర్తి చేశారు మెయిల్ కంపెనీ వాళ్ళు. రాజధానిలో వరద ముంపుకి గురవ్వకుండా ఉండడానికి ముందస్తు ప్రణాళికలతోనే నిర్మించినదే ఈ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం. ఒకవేళ ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన నీరు, ఈ కొండవీటి వాగులో ఉన్న నీరు అయితే కృష్ణానదిలోకి పంపుల ద్వారా పంపించేయచ్చు, లేదా గుంటూరు ఛానల్కి ద్వారా కూడా ఆ కాలువకు కూడా అయితే రెగ్యులేటర్ హెడ్ వాటర్ వర్క్స్ ద్వారా ఆ కాలువలోకి కూడా పంపింగ్ అయితే చేయవచ్చు. ఇవి రాజధాని ప్రాంతంలో ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం గురించి. ఇక దీని పక్కనే స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. దాని గురించి వీడియో కూడా మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అప్డేట్స్ మొత్తం మన ఛానల్లో వీడియో రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంది.